అందరికీ నమస్కారం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు నెలల తరబడి కష్టపడి ఒక అద్భుతమైన డేటా ఇన్సైట్ని కనుగొన్నారు. ఇది కంపెనీ భవిష్యత్తునే మార్చేయగలదు. ఎంతో ఆశతో దాన్ని మీ బాస్కి ప్రెజెంట్ చేస్తే ఆయన నుండి వచ్చిన సమాధానం ఒక్కటే: ఇదంతా చెత్త. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? సాలిడ్ డేటా ఉన్నా మన ఐడియాలు ఎందుకు తిరస్కరణకు గురవుతాయి? దీనికి సమాధానం డేటా స్టోరీ టెల్లింగ్ అనే ఒకే ఒక్క స్కిల్లో ఉంది. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ కథ వినండి. ఇది నిజంగా జరిగింది. ఒక చాలా బ్రిలియంట్ ఎంబీఏ ఇంటర్న్ ఎంతో రీసెర్చ్ చేసి ఒక కస్టమర్ గురించి కీ ఇన్సైట్ కనిపెట్టాడు. తన కెరియర్లో ఇదే టర్నింగ్ పాయింట్ అనుకుని దాన్ని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్కి ప్రెజెంట్ చేశాడు. మీటింగ్ మధ్యలో అందరి ముందు ఆ ఎగ్జిక్యూటివ్ అన్న ఒకే ఒక్క మాట: బుల్షిట్. ఆ ఇంటర్న్ ఆశలన్నీ అక్కడే కూలిపోయాయి. ఈ ఫ్రస్ట్రేషన్ చాలామంది డేటా సైన్స్ స్టూడెంట్స్కి, ప్రొఫెషనల్స్కి తెలిసే ఉంటుంది. మనం ఎంతో కష్టపడి చేసిన అనలిటికల్ వర్క్ను ఎవరు పట్టించుకున్నప్పుడు లేదా తిరస్కరించినప్పుడు చాలా నిరాశగా ఉంటుంది. అసలెందుకిలా జరుగుతుంది? మన దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, అయినా ఎందుకు మన మాట ఎవ్వరు వినరు? దీని వెనకున్న కారణాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మంచి డేటా కూడా ఎందుకు ఫెయిల్ అవుతుందో చూద్దాం. ఆ తర్వాత మన మెదడు కథలకు ఎలా స్పందిస్తుందో సైన్స్ పరంగా తెలుసుకుందాం. ఇక డేటా స్టోరీ టెల్లింగ్లోని 3 ముఖ్యమైన అంశాలేంటి, వాటిని ఉపయోగించి డేటాను ఒక పవర్ఫుల్ కథగా ఎలా మార్చాలో తెలుసుకుందాం. చివరగా డేటాతో నిజమైన మార్పును ఎలా తీసుకురావచ్చో చూద్దాం. మొదటి సెక్షన్: మంచి డేటా ఎందుకు విఫలమవుతుంది. చాలాసార్లు డేటా సైంటిస్టులు ఒక భ్రమలో ఉంటారు. అదేంటంటే, మన దగ్గర సరైన డేటా ఉంటే చాలు, మన అనాలిసిస్ కరెక్ట్ అయితే చాలు, అందరూ దాన్ని అంగీకరిస్తారు అని. కానీ నిజ జీవితంలో అలా జరగదు. ఎందుకంటే కొత్త డేటా ఎప్పుడూ ఒక మార్పులు సూచిస్తుంది. మరి మార్పు అంటే చాలామందికి భయం. అందుకే దాన్ని ప్రతిఘటిస్తారు. మన ఇంటర్న్ కథకొస్తే అక్కడే అతను పెద్ద తప్పు చేశాడు. తన డేటా ఎంత పవర్ఫుల్ అనేది చెప్తే సరిపోతుంది అనుకున్నాడు. కాని ఒక కంపెనీలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన నమ్మకాలను, పద్ధతులను అతను పూర్తిగా విస్మరించాడు. కేవలం ఫ్యాక్ట్స్ చెప్పి మార్పు తీసుకురావడం దాదాపు అసాధ్యం. అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: వాస్తవాలు మాత్రమే ఎప్పటికీ సరిపోవు. మరి వాస్తవాలు సరిపోకపోతే ఇంకేం కావాలి? దీనికి సమాధానం మన మెదడులోనే ఉంది. అంటే సైకాలజీలో అన్నమాట. మనం సమాచారాన్ని ఇతరులకు ఎలా చేరవేయాలి అనేది అర్థం చేసుకోవాలంటే ముందు మన బ్రెయిన్ సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. స్టార్ ట్రెక్లో స్పాక్ ఉంటాడు కదా, ప్యూర్ లాజిక్. ఇక డాక్టర్ మెకాయ్ ఫుల్ ఎమోషన్. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకునేది కెప్టెన్ కర్క్. ఇద్దరు మాటలు విని మనం డేటాను ప్రెజెంట్ చేసేటప్పుడు స్పాక్లా మారిపోతాం. కేవలం లాజిక్, ఫ్యాక్ట్స్, నంబర్స్ గురించే మాట్లాడతాం. కానీ డెసిషన్ తీసుకునేవాళ్లు కిర్క్ లాంటివాళ్లు. వాళ్లకు లాజిక్తో పాటు ఎమోషనల్ కనెక్షన్ కూడా కావాలి. ఎమోషన్ను విస్మరించడమే మనం చేసే అతి పెద్ద తప్పు. ఫేమస్ సైకాలజిస్ట్ డానియల్ కానెమాన్ మన ఆలోచనలను 2 సిస్టమ్స్గా విభజించారు: సిస్టమ్ 1 మరియు సిస్టమ్ 2. మన డేటా, ఫ్యాక్ట్స్, చార్ట్స్ ఇవన్నీ సిస్టమ్ 2తో మాట్లాడతాయి. అది చాలా స్లో, లాజికల్. కానీ అసలు గేట్ కీపర్ సిస్టమ్ 1. ఇది చాలా ఫాస్ట్, ఎమోషనల్, ఇంకా చెప్పాలంటే కథలకు మాత్రమే స్పందిస్తుంది. మీరు ముందు సిస్టమ్ 1ని ఒప్పించగలిగితేనే మీ డేటా సిస్టమ్ 2 వరకు వెళ్తుంది. ఇది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దీన్నే న్యూరల్ కప్లింగ్ అంటారు. అంటే మనం కేవలం ఫ్యాక్ట్స్ విన్నప్పుడు మన మెదడులోని లాంగ్వేజ్ పార్ట్స్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి. కాని మనం ఒక కథ విన్నప్పుడు మన మెదడులోని చాలా భాగాలు, అంటే సెన్సరీ, మోటార్ కార్టెక్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అచ్చం సినిమా చూస్తున్నట్టు. కథ చెప్పేవారి మెదడు, వినేవారి మెదడు ఒకే ఫ్రీక్వెన్సీలో సింక్ అవుతాయి. అందుకే కథలు మనకు అంత బలంగా కనెక్ట్ అవుతాయి, గుర్తుండిపోతాయి. సరే, సమస్య అర్థమైంది. దాని వెనకున్న సైకాలజీ కూడా చూసాం. మరి సొల్యూషన్ ఏంటి? అదే డేటా స్టోరీ టెల్లింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇది 3 కీలకమైన అంశాల కలయిక. ఈ డెఫినిషన్ చాలా ముఖ్యం. డేటా స్టోరీ టెల్లింగ్ అంటే కేవలం అందమైన చార్ట్లు గీయడం కాదు, లేదా కేవలం సమాచారం ఇవ్వడం కాదు. దీని అంతిమ లక్ష్యం ఒక్కటే: చర్యను ప్రేరేపించడం. అంటే ఒక మార్పుని తీసుకురావడం. ఈ మూడింటిని ఒకదాని నుండి ఒకటి విడదీయలేం. డేటా అనేది మన కథకు పునాది. అది లేకుండా మన కథ కేవలం ఒక అభిప్రాయం మాత్రమే. కథనం అంటే నేరేటివ్ మన డేటాకి ఒక అర్థాన్ని, ఒక ఎమోషనల్ కనెక్షన్ని ఇస్తుంది. ఇక విజువల్స్ మన కథను అందరికీ అర్థమయ్యేలా,
ఆకట్టుకునేలా చేస్తాయి. ఈ మూడింటిలో ఏది లేకపోయినా మన కథ పండదు. థియరీ చాలు, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. డేటాను ఒక కథగా మార్చడానికి నరేటివ్, విజువల్స్ను ఎలా ఉపయోగించవచ్చో కొన్ని అద్భుతమైన ఉదాహరణలతో చూద్దాం. ఇది వాసన్ సెలక్షన్ టాస్క్ అనే ఒక ఫేమస్ లాజిక్ పజిల్. ఒక రూల్ని వెరిఫై చేయడానికి ఏ కార్డ్స్ తిప్పాలి అని అడుగుతారు. చూడ్డానికి సింపుల్గా ఉన్నా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. అందుకనేమో కేవలం 10% మంది మాత్రమే దీన్ని సరిగ్గా సాల్వ్ చేయగలరు. ఎందుకంటే దీనికి నిజ జీవితంతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. అదే పజిల్ను ఒక కథగా మార్చారు. ఒక బార్లో 21 ఏళ్ల లోపు వాళ్లు ఆల్కహాల్ తాగకుండా చూడాలి. ఇప్పుడు ఏ కార్డులు చెక్ చేయాలో అడిగితే 70% పైగా జనం కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. చూసారా, ఒక చిన్న కథ, ఒక కాంటెక్స్ట్ ఇవ్వడం వల్ల కఠినమైన లాజిక్ కూడా ఎంత సులువుగా మారిపోయిందో. ఇప్పుడు విజువల్స్ పవర్ చూద్దాం. ఇది 19వ శతాబ్దానికి చెందిన డేటా. డాక్టర్ ఇగ్నాస్ సెమ్మెల్వైస్ సేకరించింది. ఈ నంబర్స్ టేబుల్ చూడండి. ఇందులో ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. కాని దాన్ని కనిపెట్టడం దాదాపు ఇంపాసిబుల్. అందుకే డాక్టర్లు చేతులు కడుక్కుంటే చాలు, తల్లుల ప్రాణాలు కాపాడొచ్చు అని ఆయన చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. పైగా ఆయన్ని ఎగతాళి చేశారు. కానీ అదే డేటాను ఈ సింపుల్ లైన్ చార్ట్గా మార్చినప్పుడు కథ మొత్తం మాడిపోయింది. ఆ పసుపు లైన్ చూడండి. ఎప్పుడైతే హ్యాండ్ వాషింగ్ పాలసీని ప్రవేశపెట్టారో మరణాల రేటు ఒక్కసారిగా ఎలా పడిపోయిందో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. ఆ పెద్ద టేబుల్ చెప్పలేని కథను ఈ ఒక్క విజువల్ క్షణాల్లో చెప్పేసింది. అది విజువలైజేషన్ పవర్. అయితే అనాలిసిస్ చేసేటప్పుడు కొన్నిసార్లు తప్పులు చేసే ప్రమాదం ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సర్వైవర్షిప్ బయాస్. 2వ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల సైన్యం తిరిగి వచ్చిన ఫ్లైట్స్ని చూసి బుల్లెట్ హోల్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఆర్మర్ పెట్టాలనుకున్నారు. కాని గణితవేత్త అబ్రహం వాల్డ్ ఒక అద్భుతమైన పాయింట్ చెప్పాడు. మనం చూడాల్సింది బుల్లెట్ హోల్స్ ఉన్న చోట కాదు, లేని చోట. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో దెబ్బతిన్న విమానాలు అసలు తిరిగి రాలేదు. ఇది మరొక కామన్ మిస్టేక్, కోరిలేషన్ ఫ్యాలసీ. ఈ ఫన్నీ చార్ట్ చూడండి. అమెరికాలోని మైనే స్టేట్లో విడాకులు రేటు, మార్గరిన్ వాడకం రెండూ ఒకే సమయంలో తగ్గుతున్నాయి. అంటే దీనర్థమేంటి? విడాకులు ఆపాలంటే మార్గరిన్ తినడం మానేయాలా? అస్సలు కాదు. 2 విషయాలు ఒకేలా కదులుతున్నంత మాత్రాన ఒకదానికొకటి కారణం కాదు. ఒక మంచి డేటా స్టోరీ ఎప్పుడూ సరైన లాజిక్ మీద ఆధారపడాలి. సరే, ఇప్పుడు మనం ఇద్దరు రియల్ లైఫ్ హీరోలు గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు డేటా స్టోరీ టెల్లింగ్ను కేవలం ప్రెజెంటేషన్స్ కోసం కాదు, ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ తన ఫేమస్ చార్ట్తో బ్రిటిష్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి హాస్పిటల్స్లో సంస్కరణలు తీసుకొచ్చి లెక్కలేనన్ని ప్రాణాలు కాపాడారు. అలాగే డాక్టర్ జాన్ స్నో లండన్లో కలరా మరణాలను ఒక మ్యాప్లో ప్లాట్ చేసి అది ఒకే ఒక వాటర్ పంప్ వల్ల వ్యాపిస్తోందని నిరూపించారు. వీళ్ళు కేవలం డేటా అనాలిస్టులు కాదు, వీళ్ళు డేటా స్టోరీ టెల్లర్స్. వాళ్ల కథలు లక్షలాది ప్రాణాలను కాపాడాయి. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్లు, మార్పనేది దానంతటా అదే జరిగిపోదు. దానికోసం మనం పోరాడాలి. డేటా ప్రొఫెషనల్స్గా మన పోరాటంలో మన ఆయుధం డేటా స్టోరీ టెల్లింగ్. మన ఇన్సైట్స్ను కేవలం రిపోర్ట్లుగా కాకుండా నిజమైన మార్పుగా మార్చే సాధనమిదే. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న. ఒక విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన ఇన్సైట్ దొరికింది. అది నిజమైన మార్పును తీసుకురాగలదు. ఇప్పుడు దాన్ని ఒక ప్రెజెంటేషన్గా కాకుండా ప్రపంచాన్ని మార్చే ఒక కథగా ఎలా చెప్పాలి? ఆలోచించండి. ఎందుకంటే డేటా స్టోరీ టెల్లింగ్ కేవలం ఒక టెక్నికల్ స్కిల్ కాదు, అదొక బాధ్యత, ఒక అవకాశం.